నమస్కారము. నమస్కారం మాస్టర్స్. ఆదిత్యానాం మహావిష్ణువు అనేటువంటిది హృదయ విన్యాసం గురించి 2 తత్వాలు ఉన్నాయి హృదయానికి అనేది చెప్పబోయేది ఆదిత్య హృదయం. అంటే ఆదిత్య హృదయం మొదటిది సామర్థ్యము. అలాగనంటే సామర్థ్యాన్ని ప్రసాదించడానికే రావణ సంహారంకే అగస్త్య మహర్షి ఇచ్చినటువంటిది. తర్వాత సౌహార్దత్వము అంటే ఇది చదివిన వాళ్ళకి, ఇది విన్న వాళ్ళకి కూడా మంచి హృదయ లక్షణాలను ఇచ్చేటువంటిది ఇది. ఇవన్నీ తెలుసుకున్నట్లయితే ఎదుటివారికి కావాల్సినవి కాంతి, శాంతి, నిలకడ, సరసత, తద్వారా ఆనందము కావాలి. ఇవన్నిటిని కూడా హృదయం అనేటువంటి పరిభాష హృదయం అనేటువంటి శక్తి చేస్తుంది. హృదయ శక్తి. అందుకే దీనికి ఆదిత్య హృదయం అని పేరు పెట్టినటువంటి అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి స్తోత్ర నిధి ఇది. అందుకే ద దైన్య రాహిత్యుడే ఆదిత్యుడు. దైన్యాన్ని తొలగించేవాడు. అనంత జ్ఞాన